నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండల కేంద్రంలో గంజాయి కలకలం రేపింది. నందిపేట్ ఎస్ఐ ఆధ్వర్యంలో వెల్మల్ క్రాసింగ్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా నిజామాబాద్ నుంచి అక్రమంగా తరలిస్తున్న నిషేధిత గంజాయి పట్టుబడినట్లుగా పోలీసులు చెబుతున్నారు. స్కూటీపై వచ్చిన ఇరువురిని విచారించి డిక్కీలో తరలిస్తున్న 2.5 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలోని హష్మీ కాలనీకి చెందిన షేక్ అప్రోజ్ గతంలో 3 సార్లు గంజాయి కేసులో పట్టుబడినట్లుగా తెలుస్తోంది. ఎల్లమ్మగుట్టలో నివసిస్తున్న షేక్ మహబూబ్ను పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. అది కరెక్ట్ కాదు సార్, అప్పటిదే కరెక్ట్. అది కరెక్ట్ కాదు సార్, అప్పటిదే కరెక్ట్. గత కొన్ని రోజుల నుండి మా పై అధికారుల ఆదేశానుసారం నందిపేట్ మండలంలో గంజాయి సప్లై మరియు గంజాయి కన్జ్యూమ్ ఎవరెవరు చేస్తున్నారని ఎస్ఐ గారు స్పెషల్ టీంను ఫామ్ చేస్తూ ఇన్ఫర్మేషన్ తీసుకోవడం, సర్చ్ చేయడం చేస్తుండగా ఈరోజు నమ్మదగిన సమాచారం మేరకు ఉదయం అందాజ 10 గంటలకు ఒక 2 వ్యక్తులు గంజాయి సప్లై కోసం నందిపేట మరియు చుట్టుపక్కల వెల్మర్ మరియు చుట్టుపక్కల గ్రామాలకు ఒక స్కూటీపై వస్తువులనే సమాచారం మేరకు ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బందితో వెళ్ళి వెల్మల్ ఎక్స్ రోడ్ వద్ద అనుమానాస్పదంగా ఒక స్కూటీపై వెళ్తున్న 2 వ్యక్తులను ఆపి అటు స్కూటీని చెక్ చేయగా సుమారు 2.5 కిలోల గంజాయి స్కూటీ డెక్కులో దొరకడం జరిగింది. ప్రొసీజర్ ప్రకారం పంచనామా కంప్లీట్ చేసి వాళ్ళని వెరిఫై చేస్తే వాళ్ళు ఆ గంజాయిని ఇక్కడ యువతకు అమ్మడానికి తీసుకొస్తున్నట్టుగా, సప్లై చేస్తున్నట్టుగా ఒప్పుకోవడం జరిగింది.